సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులకు మళ్లీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహకారంతో, ఓర్పుతో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా శ్రీనివాస్ గురించి నేను పోరాడడానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒకటే చెబుతున్నాను. శ్రీనివాస్ మనసు కనిపించే దేవుడు, మనకు కనిపించే దేవుడు. దేవాలయాల్లో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్ళల్లో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుందన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 6,000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణమైన విషయం కాదు. ఇది శ్రీనివాస్ అంకిత భావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనం. అందుకే నేను ఆయనను కనిపించే దేవుడు అని అంటాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సేవా కార్యక్రమాల కోసమే ఆయన తన సమయాన్ని వెచ్చించి చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అనే మాటను ఆచరణలో చూపిస్తూ ఎందరో విరాళాలు ఇస్తే సేవ చేయడం కాదు, సొంత సంపాదనను ఖర్చు చేస్తూ ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొనైనా వెనకడుగు వేయకుండా ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్నారు. మనం చిన్నారుల తల్లిదండ్రుల మాటలు విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కుటుంబం మాట విన్నాం, ఒడిశా నుంచి వచ్చిన కుటుంబం అనుభవం విన్నాం. వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం, కృతజ్ఞత, నమ్మకం ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గొప్ప నిదర్శనం. ఇలాంటి మహోన్నత సేవను అందిస్తున్న శ్రీనివాస్ వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు. భగవంతుడు మనకి గొప్ప మానవ జన్మను ఇచ్చినందుకు మనం కూడా మనకు తోచినంత తోటి వారికి సహాయం చేయాలన్నారు. అలాంటి సేవాభావాన్ని ఆసుపత్రిని చూసి, ఇక్కడ జరుగుతున్న సేవలను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. విజయ్ దేవరకొండ సాధారణంగా విజయం వచ్చిన తర్వాత కొందరిలో గర్వం వస్తుంది, వారి ఆచరణలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ విజయ్ లో నేను చూసింది మాత్రం రాలేదు. ఎంత ఎదిగితే అంత ఒదిగే మనసు. విజయ్ కేవలం విజయవంతమైన సినీ నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. కరోనా సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు. అంతేకాదు తన కుటుంబం, తండ్రి గారి పేరుతో ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నారు. విజయ్ సత్యసాయిలోనే చదువుకున్నాడు, అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవలకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి సంస్థకు మనమందరం తోడుగా నిలవాలి. ఇక్కడి స్థానికులు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించాలి. నిజంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, శ్రీనివాస్ తన జీవితాన్ని ఈ సేవకు అంకితం చేశారు. వేలాది చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం తన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కృతజ్ఞత తెలిపాలన్నారు. మన సిద్దిపేట గడ్డపై ఇలాంటి సేవా సంస్థలు ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ సేవ మరింత విస్తరించాలని, ఇంకా వేలాది మంది చిన్నారులకు జీవం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. శ్రీనివాస్ కి, వైద్య బృందానికి, ఈ సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు నేను ఇక్కడ రావడం టు సెలబ్రేట్ వాట్ హరీష్ అన్న హస్ డన్. ఫస్ట్ సిద్దిపేట కా షేర్ హరీష్ అన్న శ్రీనివాసరావు గారిని తెలంగాణలో పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం, హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము, వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ అ సర్వీస్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు సర్వీస్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో ఒక లీడర్ అది ఐడెంటిఫై చేసి, అతను ఇక్కడున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి రెండింటికి ఒక సొల్యూషన్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్ పీపుల్ అక్రాస్ ఇండియా చేయడం ఇస్, అంటే లీడర్స్ అంత ఇంపార్టెంట్. దే మేక్ సచ్ బిగ్ డెసిషన్. సో హరీష్ అన్న తీసుకున్న డెసిషన్ ఈ రోజు సిద్దిపేటలో ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ ప్రసాద్ గారు కట్టడం, హరీష్ అన్న ఇంట్రడ్యూస్ చేస్తుండే, అందరినీ ఎవరెవరు ఇంపార్టెంట్ పాత్రలు ప్లే చేశారో దీంట్లో అందరినీ ఒకరొకరు పేరున నాకు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇది చేశారు అని ఇంట్రడ్యూస్ చేయడం. ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్, ఇట్స్ లైక్ మోస్ట్ ప్రీమియం ఎక్స్పెన్సివ్ కార్పొరేట్ హాస్పిటల్స్. అంత ఫెసిలిటీస్, అంత క్లీన్లీనెస్, అంత బ్యూటిఫుల్ గా సర్వీస్ మెయింటైన్ చేయడం
అండ్ ఫర్ అబ్సల్యూట్లీ నో కాస్ట్ పిల్లల హెల్త్ సర్వీస్ నో కాస్ట్, పేరెంట్స్ స్టే, పేరెంట్స్ ఫుడ్ అన్ని చూసుకొని పిల్లల సర్జరీ చేసి వాళ్ళని 10 days పోస్ట్ ఆప్ కేర్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ సిటీస్కి పంపించేంత వరకు సర్వీస్ చేయడం. I can't even imagine the heart and love that is going into this. Thank you. ఆ తల్లిదండ్రులు మాట్లాడితే మీరు విన్నారు. నేవీలో పనిచేసే ఒక తండ్రి మాట్లాడిన మాట విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారి మాట విన్నాం, ఒరిస్సా నుంచి వచ్చిన మాట విన్నాం, ఆంధ్రప్రదేశ్ పలాస నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలిశాను. మన సిద్దిపేట అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. ఎంతో మందికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇందులో మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఏదో చేయాలని చూడటం కాదు, ప్రతి మనిషి కూడా తోచినంత సహాయాన్ని ఈ జన్మనిచ్చినందుకు, ఆ భగవంతుడు మనకి ఇంత గొప్ప జన్మనిచ్చి మానవ జన్మని కల్పించినందుకు మనము కూడా ఒక మనుషులుగా తోటి వారికి సహాయం చేయాలి, సహకారం చేయాలనేటువంటిది మనం ఈ ఆసుపత్రిని చూసి, శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఎంతో చేస్తూ ఉంటాం. నిజంగా నాకు కూడా అనిపించింది ఈరోజు నేను దిస్ ఇస్ ద 3rd, 4th టైం సర్జరీస్ అయ్యి పేషెంట్స్ బయటకు పోతా ఉంటే ప్రతిసారి వచ్చి ఆ పిల్లల్ని కలుస్తూ ఉన్న కొద్దీ నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు. జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. మనం చేసిన పని చరిత్రలో నిలబడుతుంది. వ్యక్తులుగా ఉంటాం, వెళ్తాం, బట్ ద వర్క్ రిమైన్స్. అది ఎప్పుడు నిలబడిపోతుంది. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా. ఐ సెండ్ ద చెక్. ఈరోజే చెక్ కూడా పంపిస్తాను. అంటే ఎందుకంటున్నంటే ఈ ఆసుపత్రి సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇంకా ఈ ప్రాణం ఉంటుందో పోతుందో ఎలా అని కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఇది నిజంగా ఒక దేవాలయం. దిస్ ఇస్ అన్ టెంపుల్. ఈ ఆసుపత్రిలోకి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయంలోకి వచ్చినంత భావన కలుగుతుంది. దేవుడు ఎలా వరమిస్తాడో, నేను బతుకుతానో పోతానో అని ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ ఆసుపత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తా ఉంటుంది. నిజంగా ఒక చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆగిపోతుంది, గుండె రంధ్రాలు పడ్డాయి, హార్ట్లో కంజెషన్ ఉంది అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయి. పేదవాళ్ళు, అప్పుడే పుట్టిన బిడ్డ, ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయి, ఆ పుట్టిన బిడ్డ ఇంకా బతకడం కష్టం అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇప్పుడు ఒక చిన్నారికి శస్త్రచికిత్స చేసిందంటే ఒక్క గుండెని కాపాడలేదు, నా దృష్టిలో 3 గుండెల్ని కాపాడలేదు. విలవిలలాడే ఆ 2 గుండెలకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ప్రాణం పోస్తున్నా మీ బిడ్డకని, అటు ప్రాణం పోసిన బిడ్డకు తల్లిదండ్రుల గుండెలను కూడా వాళ్ళు నిజంగా ప్రాణం పోసినంత గొప్ప. 3 గుండెలు కాపాడుతున్నారు. ఈరోజు ఎంత మెమరబుల్ డే అంటే ఈ రోజుకు 500 శస్త్రచికిత్సలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి ఒక సుదినం ఈరోజు. ఇట్స్ ఎ గ్రేట్ డే నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇప్పుడే శ్రీనివాస్ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు నాతో, భవిష్యత్తులో ఈ సెంటర్ని ఒక రీసెర్చ్ సెంటర్గా కూడా మారుస్తాం. అసలు ఎందుకు ఈ చిన్న పిల్లలకు చిన్న వయసులో పుట్టినప్పుడే గుండెలో ఎందుకు ఈ సమస్య వస్తుంది అని దీని మీద మేము రీసెర్చ్ చేస్తాం. రోగం వచ్చిన వాళ్ళని నయం చేయడమే కాదు, రోగం రాకుండా ఉండడానికి అసలు రోగానికి గల కారణాలను కూడా అన్వేషించేటువంటి ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్గా ఈ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ మా ప్రసాద్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. మా ప్రసాద్ గారు ఈ ఆసుపత్రి ఇంత అద్భుతంగా నిర్మించి ఒక డెడికేషన్తో ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే పేషెంట్స్కు తల్లిదండ్రులకు డార్మెటరీ కానీ, డాక్టర్లకు క్వార్టర్స్ కానీ,
ఇంకా ఈ హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేసే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారు కూడా ఎంతో గొప్పగా ఇక్కడ కృషి చేస్తున్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా డాక్టర్ కేవి రమణాచారి గారిని కూడా నేను గుర్తు చేసుకోవాలి. కేవి రమణాచారి గారు నా కోరిక మన్నించి ఈ స్థలాన్ని కేటాయించడంలో, వీరిని నాకు పరిచయం చేయడంలో కూడా డాక్టర్ కేవి రమణాచారి గారికి నేను హృదయపూర్వకంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రమణాచారి గారి ఆలోచన, ప్రోత్సాహము, వారి పరిచయం ఇవాళ నేను ఈ ఆసుపత్రి ఈ ప్రాంతంలో రావడానికి ఉపయోగపడ్డది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిగా విజయ్ దేవరకొండ గారి గురించి మీ అందరికీ తెలుసు. జనరల్గా తెలంగాణ బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. ఆయన తల్లిదండ్రుల నుంచి కాదు, ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. స్వతహాగా కష్టపడి ఒక హీరోగా అద్భుతమైన విజయాలు సాధించారు. జనరల్గా విజయాలు వస్తే కొంతమంది హీరోలు కొంచెం వారి యొక్క గర్వం రావడమో, వారి ఆలోచనలో మార్పులకు చూస్తాం, వారి బిహేవియర్లో మార్పులు చూస్తాం. కానీ విజయ్లో నేను చూసింది, విన్నది, ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వం విజయ్. విజయ్ ఒక సక్సెస్ఫుల్ సినిమా యాక్టరే కాదు, ఒక మంచి మనసున్నటువంటి మనిషి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరోనాలో కొన్ని వేల ప్రాణాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో కరోనాలో కొన్ని వేల లక్షల మందికి సహాయం అందించినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. అంతేగా